హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనిబాబు ముసు. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో రీసెంట్గా దివానా అనే మూవీ రిలీజ్ అయింది కదా. ఎవరైనా మన వాళ్ళలో ఆ మూవీ చూసింటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చూసినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనిపించింది. బట్ బయట రివ్యూస్ కానీ, ఆ టికెట్ తెగుతున్నది కానీ, అండ్ ప్రమోషన్స్ కానీ, అండ్ ఇంకోటి చెప్పగలను, దానికి ఏ ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు, ఏ రేటెడ్ అనేది కూడా నాకైతే కన్ఫ్యూజన్. బట్ అదే అసలు మీకేమనిపించింది సినిమా చూసినప్పుడైతే మటుకి కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. నేను పెట్టిన ప్రతి వీడియోకి రెస్పాన్స్ వస్తుంది, చూస్తున్నారు టైం తీసుకొని. ఇలానే మీ అందరూ ప్రేమ అభిమానం నాకు ఇలానే కావాలి. అండ్ ఈరోజు వీడియోలో అంటే నాకు 1 ఇయర్ నుంచి చెప్తున్నారు, బట్ నేను ఎప్పుడో అంత పట్టించుకోలేదు ఆ మాట. బట్ నిన్న ఒక అన్నను కలిశాను, కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. సో ఆ తర్వాత ఓకే, ఆలోచించాలి అని చెప్పి సీరియస్గా అనిపించింది. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ ఏంటంటే, మీ అందరూ తెలుసు, నేను ఒక దగ్గర దగ్గర ఒక 2 ఇయర్స్ నుంచి ఒక కథ పట్టుకొని తిరుగుతున్నాను. దాన్ని రాయడానికి ఇంకొక 1.5 ఇయర్ పట్టింది. సో కథ పట్టుకొని తిరుగుతున్నాను, డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్షన్ హౌస్లు, అలానే యాక్టర్స్. అండ్ ఈ కథకి ఏంటంటే, ఈ కథ అందరూ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళే కథ కాదు. అలానే యాక్టర్స్ని అప్రోచ్ అయ్యి ఓకే చేయించుకోవడానికి అందరి యాక్టర్స్ దగ్గరికి మనకి వెళ్ళలేని కథ. సో దానికి ఒక స్పెసిఫికేషన్ ఉంది. అందువల్ల నాకు యాక్సెస్ తక్కువ ఉండేది యాక్టర్స్తో కానీ ప్రొడ్యూసర్స్తో కానీ. సో నేను వాళ్ళలో చూస్ చేసుకొని వెళ్ళేవాడిని. ఒక్కోసారి ఎవరైతే మనకి ఏంటి అని చెప్పి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకి అవి నచ్చేది కాదు. సో అయినా సరే నచ్చిన వాళ్ళకైతే నచ్చుతుంది. ఇంకోసారి రమ్మంటున్నారు, నెక్స్ట్ ఇంకోసారి వచ్చి ఫుల్ స్క్రిప్ట్ రీడింగ్ ఇవ్వమంటున్నారు. సో వెళ్తుంది కదా, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఆ ప్రొడ్యూసర్, ఈ యాక్టర్ కాకపోతే ఆ యాక్టర్ త్రూ వెళ్ళిపోద్ది. సో అట్లీస్ట్ మనం ఓటీటీకి అయినా చేద్దాం, మంచి ఫిలిం ఓటీటీ చేసినా పర్లేదు, తర్వాత మనకి ఈజీగా సినిమా ఆఫర్లు వస్తాయి. ఇదే ఈ ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ నా సరౌండింగ్స్లో నా ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో, యా మంచి కథరా, సో ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. నేను కూడా నమ్మాను, ఖచ్చితంగా కథను నమ్మాను కాబట్టి. అండ్ ఆ సోల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజెంట్ చెప్పవలసిన పాయింట్ ఇది కాబట్టి. మంచి పేరు వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి, అండ్ రికగ్నైజ్ మంచిగా వస్తుంది. ఇంక నెక్స్ట్ ఏ సినిమా చేయాలని వెతుక్కోవాల్సిన పని ఉండదు అని చెప్పేసి క్రమంలో నేను దానికి నా 100% ఇస్తూ 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 వచ్చాను. బట్ రీసెంట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది నాకు చాలా హర్టింగ్ అనిపించింది. ఓకే, ఇదే రియాలిటీ ఏమో, సో నాదే తప్పేమో. అంటే మనం ఇంకొక కథ రాసుకొని, ఈసారి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉన్న కథను రాసుకొని ప్రొడ్యూసర్ అలానే యాక్టర్స్ని చూస్ చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా పెరుగుతున్నామో మన సర్కిల్ కూడా అలానే పెరుగుతుంది కదా. సో యాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వగలం, ఒక మిడ్ రేంజ్ యాక్టర్స్ని గట్టిగా ట్రై చేస్తే, లేదా మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వగలం. సో ఎందుకు ఇంత డిలే చేస్తున్నానని నాకు అర్థం కాలేదు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చెప్పేవాళ్ళు, ఇంకో కథ కూడా ట్రై చేయి, రాయి, అట్లీస్ట్ ఒక 3 పేజీలైనా రాసుకో చెప్పడానికి అనేవాళ్ళు. బట్ నేను దీనికి పెట్టేశాం కదా, ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా ఉంది, డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోవడమే, ఒక నెల ప్రీ ప్రొడక్షన్ చేసుకొని. సో మళ్ళీ ఇప్పుడు కొత్త కథ అంటే ఎంతో టైం పెట్టాలి, మళ్ళీ ఒక 3 months 100% పెట్టాలి. లేదబ్బా ఇది అయిపోద్ది, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్ అంటే పేర్లలోకి 2-3 మాట్లాడుతుంటాం కదా, మనం చేద్దాం అని ఉంటున్నారు కదా. సో అది ఇప్పటికి 8 నెలలు అయింది అలా. సో వీళ్ళు కాకపోతే వాళ్ళు చేస్తారనే మెంటాలిటీలో ఉండిపోయాను. కాకపోతే ఏంటంటే అవుతుంది బట్ రియలైజ్ అయ్యా నేను. సో ఇలానే ఉంచుకుంటూ ఇలా ఆలోచించుకుంటూ పోతే చేస్తారని మనకు టైం తెలియట్లేదు. ఓ శుక్రవారం కాగానే 2 సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాం చూస్తున్నాం. ఇంకో శుక్రవారం కాగానే ఇంకో 2 సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాం చూస్తున్నాం. సో తర్వాత మన ఫ్రెండ్స్ సినిమాలు ఏవో అవుతాయి, షార్ట్ ఫిలిమ్స్ ఏవో అవుతాయి. వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పుకుంటూ, వాళ్ళతో మాట్లాడుకుంటూ, ఇలా చేద్దాం అలా చేద్దాం ఇంకా బాగా చేద్దాం అనేటప్పటికి అయిపోయింది, 8 months అయిపోయింది. నాకు షాకింగ్గా ఉంది, ఏంటి అప్పుడే అయిపోయింది. అంటే నేను మొన్న రీసెంట్గా ఒక డెమో ఫిలిం ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తే ఆ వైబ్ అంతా 1.5 month నడిచింది. దెన్ ఇంకోటి చేద్దాం అనుకున్నా, ఇంకోటి చేశాను. చేస్తే ఇప్పుడు రిలీజ్ వరకు ఆ పనిలోనే ఉండిపోతూ ఉన్నాను. అంటే మనకు టైం తెలియట్లే, ఏదో పని నడుస్తుంది కదా అనుకుంటున్నాం కానీ, బట్ అల్టిమేట్గా నా గోల్ ఏంటంటే నాకు మంచి సినిమా తీయాలి, మంచి కథలు చెప్పాలి అనేది కదా. సో నేను
దాని నుంచి బయటికి రావాలని నాకు అర్థమైంది. సో అందుకని చెప్పేసి నిన్న ఒక అన్న కూర్చొని నా మంచి కోరతాడు. ఆ అన్న ఖచ్చితంగా కూర్చొని మోటివేట్ చేశాడు. ఎక్కడి వరకు వచ్చింది ఏంటి చెప్పు, కావాలంటే అసలు మనం చేద్దామా, ఏదైనా చిన్నగా చేద్దామా, అది ఇది అని మాట్లాడుకుంటూ ఉండగా అన్న చెప్పాడు ఏంటంటే, నువ్వు నువ్వు కోప్పడను సీరియస్ అవ్వనంటే ఒకటి చెప్తాను, నీ నీ ఐడియాస్ బాగుంటాయి, నువ్వు షేర్ చేసిన ఐడియాస్ బాగుంటాయి. సో అందులో ఒక మంచి ఐడియా తీసుకో, ఒక చిన్న మంచి కథ రాయి. ప్రొడ్యూసర్లు నీ మైండ్లో ఫస్ట్ సినిమా కదా 10 కోట్ల సినిమా చేస్తారా, లేకపోతే 5 కోట్ల సినిమా చేస్తారా, లేకపోతే 20 కోట్ల సినిమా చేయరేమో, ఈ ఆలోచనలు పెట్టొద్దు. నీ దగ్గర ఉన్న మంచి కథల్లో ఇంకొక ఐడియా తీసుకొని రాయి. ఐ థింక్ 1 మంత్ అయిపోద్ది, 10 రోజులు అనుకుంటున్నాను నేను, లేకపోతే నువ్వు ఓకే 1 మంత్ తీసుకుంటావు, రాసేస్తావు. సో ఆ కథతో కూడా తిరుగు. ఈ కథ ఎలాగో రెడీగా ఉంది, నువ్వు చెప్పడానికి హాయిగా ఉంది, వేరే కథతో కూడా తిరుగు. సో ప్యారలల్గా 2 కథల మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక కథ వర్కౌట్ అవుతుంది. రీసెంట్ నువ్వు ఇంటర్వ్యూలు చూస్తున్నావు కదా, నీకు అర్థమవుతుంది కదా ఎందుకు ఈ మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు నేను తరువుగా ఆలోచించినప్పుడు ఇప్పుడు ఎక్కువ టైం ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం అని పెడుతున్నాను, లేకపోతే ఈ కథని ఇంకా ఇంకా ఏం చేద్దామని నలిపి ఇంక అయిపోయింది, దాన్ని ఇంకా డెవలప్ చేయడం ఆపేసాను. ఎలాగో కంప్లీట్ అయిపోయింది కదా అని. సో మోర్ టైం ఉంది నాకు ఖచ్చితంగా. కాబట్టి నేను ఇది రైట్ టైం ఏమో, ఖచ్చితంగా ఇంకా వేరేది రాయాలి అండ్ వేరే దాంతో కూడా తిరగాలి. అప్పుడే ఈ 6 మంత్స్ నేను అనుకున్న టైం ఏదైతే ఉంది 6 మంత్స్లో ఏదో ఒకటి అవుతుంది సో అని చెప్పేసి నాకు అనిపించింది స్ట్రాంగ్గా. సో థింక్ చేస్తున్నాను నాకున్న దాంట్లో అండ్ సెకండ్ ఫిలింగా ఏదైతే ఒక మంచి కథ రాయొచ్చు అని నాకు అనిపిస్తుందో, అండ్ అదే మైండ్లో ఇదేనబ్బా, ఒక్కసారిగా నాకు ఎందుకో ఇది పడిపోయినట్టుంది, ఈ బడ్జెట్ ఇవన్నీ నా మైండ్లోకి వచ్చేసి నా మైండ్ ఖరాబ్ చేసేస్తాయి. బట్ నౌ అవన్నీ ఏం పట్టించుకోకుండా నేను ఒక కథ రాయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది ఇప్పటికైనా వచ్చింది అన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో రాస్తాను, ఆలోచిస్తున్నా డిఫరెంట్ ఐడియాస్, నాకు వచ్చినవన్నీ ఏదైతే నా మైండ్లోకి వస్తున్నాయో అవన్నీ. బేసిక్గా నాకు అలవాటు ఏంటంటే ఫస్ట్ పేపర్ మీద రాసుకుంటాను. పేపర్ మీద రాసుకున్న తర్వాత అందులో ఆ సోల్ ఏదైతే ఉందో అది నాకు కనపడింది అనుకోండి, ఆ సోల్ వైపు రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఐ హోప్ తొందరలోనే మంచిగా క్రాక్ చేసే ఐడియా ఏదైతే ఉందో, ఆ థీమ్ ఏదైతే ఉందో క్రాక్ చేసేస్తే రాసేస్తాను. ఒకటే నా పాయింట్ ఏంటంటే, నేను ఇంతవరకు కూడా వెయిట్ చేయడం కదా, మనం చాలా తక్కువ కథలే చెప్తాం. ఎండ్ ఆఫ్ ది డే 10 కథలు చెప్తామేమో, మనదంతా జర్నీ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేలోపు ఆ 10 కథలు గుర్తుండిపోవాలి, మంచి కథలు అయ్యి ఉండాలి అనేదే ఈ తాపత్రయం అంతా. అందుకనే ఫస్ట్ కథ అంత నమ్మి అంత చేశాను కాబట్టి దాని మీద పెట్టుకున్నాను, మంచి పాయింట్ చెప్తున్నాను కదా అని. బట్ ఇప్పుడు దీంతో కూడా మంచి పాయింట్ చెప్పాలి. సో వేరే ఐడియాస్ ఉన్నాయి, బట్ అవి ఇది వర్కౌట్ అవ్వదు. సో సెకండ్ దానికి ఏదో సంథింగ్ మంచి పాయింట్ అయితే చెప్పాలి. సో సెర్చ్ చేస్తున్నాను నాలో నేను. ఐ హోప్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్.